వంగవీటి రాధా పవన్ కాంబినేషన్ కాపు రాజకీయాల్లో సెన్సేషన్ అంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని కాపులు. ఏపీలో కాపుల ఐక్యత చాటాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వంగవీటి రాధా అండగా ఉండాలని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెబితే మేదులేదు. వంగవీటి రాధాకి పవన్ కళ్యాణ్ అండగా ఉండాలని టీడీపీ నేతలు చెప్పడం చర్చనీయాంశమైంది. పిఠాపురం వేదికగా కాపుల ఐక్యతపై సరికొత్త ఈక్వెషన్ తెరపైకొచ్చింది. పిఠాపురం మండలం బి ప్రతిపాడులో అంతా కాపులే ఉంటారు. ఇక్కడ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధ. బలహీన వర్గాల లీడర్ అంటే వంగవీటి రంగా అన్నారు రాధ. కాపులంతా ఐకమత్యంతో నడిచి రంగా ఆశయ సాధనను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాల ప్రభావితం చేశాను చాటు చెప్పిన నాయకుడు ఒక చిట్టు చేసిన వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఈ కొనగలుగుతామని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఇదే వేదికపై కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు వంగవీటి రాధ అండగా నిలవాలన్నారు. ఎందుకంటే రాధా గారికి మనం తోడున్నాం. అలాగే మన ఆశయాల్ని, రంగా గారి ఆశయాల్ని మనందరికీ అండగా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి కూడా రాధా గారు కూడా అండగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే పవన్ కళ్యాణే వంగవీటి రాధాకు అండగా నిలవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. దీంతో ఒకరికొకరు సహకరించుకుంటూ కాపుల ఐక్యతను చాటాలన్నారు లక్ష్మి. ఎవరిని అడిగినప్పటికీ మేము రాధా గారికి, కళ్యాణ్ గారికి తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నామండి. కాపు లీడర్ సీఎం కావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు పెండెం దొరబాబు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాపు అనేవారు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. ఎంచేదంటే కోరుకుంటున్నారు అత్యధిక కాపులున్న ఈ రాష్ట్రంలో ఒకసారి కాపుని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోటి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆ కాపు కులం కోరుకుంటా ఉన్నదే. దానికి కాపులో ఇప్పుడు మద్దతు ఉంటుంది ఆయనకి. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసేది కాపులే. ఈ నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాపులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు కాపుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ కు రాధ అండగా ఉంటారా, లేదా రాధకే పవన్ కళ్యాణ్ అండగా ఉంటారా అన్నది టాక్ ఆఫ్ పిఠాపురంగా మారింది.